నమస్తే, వెల్కమ్ టు సీఎం టుడే. నేను మీ మధు. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు శుక్రవారంతో ముగిశాయి. ఉభయ సభలను నిరవధికంగా వాయిదా వేశారు. అయితే బడ్జెట్ పై చర్చలో భాగంగా అసెంబ్లీ సమావేశాల ఆఖరి రోజు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో సుదీర్ఘ ప్రసంగం చేసిన చంద్రబాబు స్వర్ణాంధ్రప్రదేశ్ లక్ష్యంగా స్వర్ణాంధ్ర 2047 డాక్యుమెంట్ ను వివరించారు. ఇందులో విజన్ 2027 కూడా ప్రకటించారు. అంటే 2027 నాటికి అమరావతి ఎలా ఉండబోతుంది, పోలవరం నిర్మాణం పరిస్థితి ఏంటనే దానిపై క్లియర్ కట్ గా ప్రెజెంటేషన్ ఇచ్చారు సీఎం చంద్రబాబు. అంతేకాకుండా డిసెంబర్ నుంచి అమరావతి పనులు పరుగులు పెట్టనున్నాయని, 3 ఏళ్లలో అమరావతికి ఖచ్చితమైన రూపురేఖలు ఇస్తామన్నారు. 6, 9, 12, 30 నెలల చొప్పున భవనాల నిర్మాణాలకు డెడ్ లైన్స్ తో పాటు 3 ఏళ్లలో 50,000 కోట్ల ఖర్చుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు సీఎం. పోలవరం కూడా 2027 నాటికి పూర్తి అయ్యి జాతికి అంకితం చేస్తామని సభలో విజన్ 2047తో పాటు 2027 లక్ష్యాలను సీఎం చంద్రబాబు వివరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వచ్చే ఎన్నికల గురించి సీఎం ఎవరుగా ఉంటారనే దానిపై కూడా క్లారిటీ ఇచ్చారు. 5వ కూడా ముఖ్యమంత్రిగా వస్తారంటూ చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. అంటే వచ్చేసారి కూడా తానే ముఖ్యమంత్రి అంటూ చెప్పకనే చెప్పేశారు సీఎం చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు 4.0 వర్షన్ ఇప్పుడే మొదలైందన్నారు చంద్రబాబు. 5వ కూడా తానే ముఖ్యమంత్రిగా వస్తానంటూ ధీమా వ్యక్తం చేశారు. మంచి చేసేవారిని ప్రజలు మళ్ళీ మళ్ళీ గెలిపిస్తారంటూ చంద్రబాబు కొన్ని రాష్ట్రాలలో ఒకే పార్టీ 30 ఏళ్లు పాలించిన విషయాన్ని ఈ సందర్భంగా అందరికీ గుర్తు చేశారు. వెల్తీ, హెల్దీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ నినాదంతో తమ ప్రభుత్వం పనిచేస్తుందని, టీం లీడర్ గా తాను పనిచేస్తానని, మిగతా సభ్యులు కూడా ఇందుకోసం కృషి చేయాలంటూ సీఎం చంద్రబాబు సూచించారు. ఎమ్మెల్యేలంతా తమ తమ నియోజకవర్గ పరిధిలోనూ విజన్ డాక్యుమెంట్ తయారు చేయాలని ఈ సందర్భంగా ఆయన అందరికీ సూచనలు ఇచ్చారు.